నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. హోలీ రంగులు తమకు సరిపడవని భావించేవారు ఆ ఒక్కరోజు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని యూపీ పోలీస్ ఆఫీసర్ బహిరంగంగా చెప్పారు. హోలీ పండుగ ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుందని, శుక్రవారం నమాజ్ ఏటా 52 సార్లు వస్తుందని సంబాల్ సర్కిల్ ఆఫీసర్ అనూజ్ చౌదరి స్పష్టం చేశారు. రంజాన్, హోలీ పండుగల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని సంబాల్ పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ జరిగింది. రంజాన్ మాసంలో హోలీ పండుగ రావడం, అది శుక్రవారం రావడంతో నమాజ్కు వెళ్లే ముస్లింలకు ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్న వ్యక్తులు ఇళ్లలోనే ఉండాలని అనూజ్ చౌదరి సూచించారు. ముస్లింలు ఈద్ కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తారో హిందువులు హోలీ పండుగ కోసం అంతే ఆతృతగా ఎదురుచూస్తారని తెలిపారు. పండుగలనేవి అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని, పండుగకు నిజమైన అర్థం అదేనని అనూజ్ చౌదరి స్పష్టం చేశారు. రంగులు తమకు సరిపడవని భావించేవారు హోలీ రోజు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. ఆ రోజు బయటకు వచ్చేవారు విశాల దృక్పథంతో ఆలోచించాలన్నారు. శుక్రవారాలు ఏడాదికి 52 వస్తాయి, కానీ హోలీ పండుగ ఏటా ఒక్కసారి వస్తుందని, 2 వర్గాలు మత సామరస్యంతో మెలగాలని, ఒకరి పండుగలు మరొకరు గౌరవించుకోవాలని సూచించారు. హోలీని రంగులు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ జరుపుకుంటే ఈద్ పండుగను ప్రత్యేకమైన వంటకాలతో సెలబ్రేట్ చేసుకుంటారన్నారు. ఐక్యమత్యం, ఇతరులను గౌరవించాలని 2 పండుగలు చాటు చెబుతాయని అనూజ్ చౌదరి చెప్పారు. ఇంత మంచిగా చెప్పినా కూడా సమాజ్వాదీ పార్టీ నేతలు పోలీసులపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. పోలీసులు బీజేపీ ఏజెంట్లలాగా మాట్లాడవద్దని సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి సర్వేంద్ర బిక్రమ్ సింగ్ అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టిలో పడాలని కొంతమంది ఆఫీసర్లు అత్యుత్సాహంతో ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని, ప్రభుత్వ అధికారి ఎవరైనా ఏ మతానికి చెందిన వారైనా సరే లౌకికత్వంతో మెలగాలని అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పిన మాటలను అధికారులు అనుకరిస్తున్నారని సమాజ్వాదీ పార్టీ నేతలు అంటున్నారు. ఇలాంటి ప్రకటనలు చేసి బహిరంగంగా తమ పక్షపాతాన్ని ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకోవాలని, ఇది ఖండించదగినది అంటూ తమ అక్కసును సదరు పోలీసు అధికారిపై చూపిస్తున్నారు సమాజ్వాదీ నేతలు. హోలీ సందర్భంగా సంబాల్లో శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తేల్చి చెప్పారు. హోలీ పండుగ సందర్భంగా శాంతిని కాపాడే ప్రయత్నాలలో భాగంగా సంబాల్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశం జరిగింది. హిందూ, ముస్లిం మత పెద్దలకు పలు సూచనలు చేశారు పోలీసులు.